ఇన్ ఆర్డర్ టు షైన్ ఇన్ ద డార్క్నెస్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, జేమ్స్ ఇర్విన్ చంద్రునిపై నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఉద్యోగానికి రిజైన్ చేశాడు. నాసాలో ఉద్యోగం అంటే మామూలు విషయం కాదు. 1,00,000 మంది అప్లై చేస్తే ఒకరో ఇద్దరో సెలెక్ట్ అవుతారు. అటువంటి గొప్ప ఉద్యోగానికి రాజీనామా చేసి దేవుని పరిచర్య చేయడం ప్రారంభించాడు. 22 దేశాలు తిరిగి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. వెళ్ళిన ప్రతి చోట ఒకటే మాట, నేను చంద్రమండలం పైన కాలు మోపిన వెంటనే దేవుడంటే నాకు మరింత భయము, మరింత భక్తి, మరింత విశ్వాసము ఏర్పడ్డాయి. ఎందుకంటే ఆయన అద్భుతమైన సృష్టి నన్ను అబ్బురపరిచింది అని చెప్పి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ద మూన్ వాక్ డిడ్ నాట్ ఎగ్జైట్ హిమ్ మోర్ దాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చంద్రుని పైన కాలు మోపడం ఆయనకు పెద్ద తృప్తినివ్వలేదు, కానీ దేవుని వాక్యాన్ని ప్రకటించడము, దేవుని పరిచర్య చేయడము ఆయనకు గొప్ప తృప్తినిచ్చినట్లుగా ఆయన పేర్కొన్నాడు. ఆకాశ మండలాన్ని దగ్గరుండి చూశాడు, చంద్రుని పైన కాలు మోపాడు, నక్షత్రాలను క్షుణ్ణముగా చూశాడు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఒక నక్షత్రము జన్మించినట్లుగా మత్తయి సువార్తలో మనము ఇందాక చదువుకున్నాము. వారు ఆ నక్షత్రము చూసి అత్యానంద భరితులైరి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అసలు ఈ నక్షత్రము ఎందుకు? ఈ నక్షత్రాలకు ఉన్నటువంటి క్వాలిటీస్ ఏమిటి? దేవుడి నక్షత్రాలను దేని గురించి ఆయన సృష్టించాడు? ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం, దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగాకనియు అవి సూచనలను కాలమును దిన సంవత్సరములను సూచించుటకై యుండునుగాకనియు భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయను. 17వ వచనం చదువుదాం. చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను, భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరుచుటకు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. దేవుడు నక్షత్రాలను రాత్రిని ఏలటానికి ఆయన కలుగజేశాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? దేవుడు విశ్వాసులను ప్రకాశమానముగా తయారు చేస్తాడు. చీకటిని దాని సంబంధిత శక్తులను ఏలడానికి, చీకటిని ఏలడానికి దేవుడు మనలను జ్యోతుల వలె ఆయన మనలను సృష్టించాడు. కానీ మనమేమో చీకటి చేత ఏలబడుచున్నాము. He made us to rule the darkness, but unfortunately we made and available ourselves to be ruled by the darkness. దేవుడు మనలను చీకటిని ఏలటానికి ఆయన మనలను సృష్టించాడు, కానీ చీకటిలో కలిసిపోవడానికి కాదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ నక్షత్రము ఏమి చేసినదంటే, ఈ నక్షత్రము లోకములో ఉన్నటువంటి అత్యంత జ్ఞానము కలిగిన వారిని దేవుని యొద్దకు నడిపించినది. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ నక్షత్రము లోకములో ఉన్నటువంటి జ్ఞానులను, దే ఆర్ ద వైజెస్ట్, వారికి తెలియనటువంటి విషయము లేదు, వారికి గుప్తమై ఉన్నటువంటి మరుగైనటువంటి సంగతులు ఏవి లేవు. స్టిల్ దే టుక్ ద హెల్ప్ ఆఫ్ ఎ స్టార్. అయినప్పటికీ కూడా వారు ఆ నక్షత్రము యొక్క సహాయాన్ని తీసుకున్నారు. సంఖ్యాకాండములో బిలాము అనబడినటువంటి ప్రవక్త ఈ విషయాన్ని ముందుగానే తెలియజేశాడు. నక్షత్రము యాకోబులో ఉదయించును అనే ప్రవచనము యొక్క నెరవేర్పు ఈ నక్షత్రము ఆకాశములో తూర్పు దేశపు జ్ఞానులకు దర్శనమివ్వడం. ఈ నక్షత్రము చేసినటువంటి 3 విషయాలను త్వరగా నేను మీ ముందుంచి నేను సెలవు తీసుకుంటాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మొట్టమొదటిగా ఈ నక్షత్రము ఏమి చేసినది అని మనము గమనించినట్లయితే
చూద్దాం చూడండి. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ద స్టార్ దట్ లెడ్ దెమ్ టు వర్షిప్ ద ఆల్మైటీ గాడ్. ఈ నక్షత్రము ఏమి చేసినదంటే వారు దేవునిని పూజించులాగున చేసినది. దేవునికి స్తోత్రం చెప్దామా. ఈ నక్షత్రము జ్ఞానులను దేవునిని వర్షిప్ చేయులాగున, దేవునిని పూజించడానికి ప్రేరేపించినది. ప్రియమైనటువంటి దేవుని సంగమ, రెండవదిగా మనము చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం, 2వ భాగం. ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ద స్టార్ లెడ్ దెమ్ టు ద క్రైస్ట్. ఆ నక్షత్రము వారిని దేవుని యొద్దకు నడిపించినది. మొట్టమొదటిగా ఆ నక్షత్రము జ్ఞానులను దేవునిని పూజించుటకు వారిని ప్రేరేపిస్తే, రెండవదిగా ఈ నక్షత్రము వారిని దేవుని దగ్గరకు నడిపించినది. మూడవదిగా మనము చూసినట్లయితే వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారు బోళము సాంబ్రాణిని ఆయనకు కానుకలుగా సమర్పించిరి. మూడవదిగా మనము చూసినట్లయితే వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులైరి. నేటి దినాలలో ఏ ఇంటిలో చూసినా విచారము, దుఃఖము, అశాంతి, అనారోగ్యము, ఎంత డబ్బు ఉన్నా నెమ్మది లేకపోవడం, బిడ్డలు మన మాట వినకపోవడం, భార్యాభర్తలకు సఖ్యత లేకపోవడం, ఎంతో విచారము, ఎంతో దుఃఖము. డబ్బైతే మెండుగా ఉంది, ధనమైతే ఫుల్లుగా ఉంది, ఆస్తిపాస్తులకు లోటు లేదు. అయినా సరే ఏదో తెలియని వెలితి, ఏదో తెలియనటువంటి చీకటి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ నక్షత్రం ఏమి చేసిందో తెలుసా? వారికి అత్యధిక సంతోషాన్ని ఇచ్చింది. దేవునికి స్తోత్రం చెప్దామా. ఈ నక్షత్రము వారు అత్యానంద భరితుల అగులాగున చేసినది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అసలు ఈ నక్షత్రము ఎవరు? నక్షత్రానికి ఉండేటువంటి ప్రైమరీ క్వాలిటీ, ఈ నక్షత్రానికి ఉండేటువంటి ప్రాథమిక లక్షణం ఏమిటంటే అది వెలుగునిస్తుంది, అది కాంతినిస్తుంది, అది మెరుస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆ నక్షత్రపు వెలుగులో వారు యేసయ్యను కనుగొనడానికి బయలుదేరారు. ఆ నక్షత్రము వారిని దేవునిని పూజించడానికి సహాయపడినది. ఆ నక్షత్రము వారు దేవునికి కానుకలు సమర్పించడానికి సహాయపడినది. ఆ నక్షత్రము వారిని దేవునికి దగ్గరగా చేసినది. ఈ లోకములో ప్రముఖమైనటువంటి వ్యక్తులు చనిపోతే వారిని ఏమంటారో తెలుసా? దివికి ఎగసినటువంటి ఒక తార, నింగికి ఎగసినటువంటి ఒక తార. ప్రముఖ వ్యక్తులను తారతో సంబోధిస్తారు. ప్రియమైనటువంటి దేవుని సంగమ, అసలు ఈ తార ఎవరు అని మనము చూసినట్లయితే, ఈ నక్షత్రము ఎవరు అని మనము చూసినట్లయితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, నేను త్వరగా ముగించబోతున్నాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం, 2వ భాగము. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ బైబిల్లో ఈ మాట ఏమని వ్రాయబడి ఉంటుంది అంటే, ఐ ఆమ్ ద మార్నింగ్ స్టార్. ఈ నక్షత్రాలకు ఉన్నటువంటి విశిష్ట లక్షణము ఏమిటంటే, ఈ నక్షత్రానికి ఉన్నటువంటి విశిష్ట లక్షణం, సూర్యుడు మనకు రాత్రులు కనబడతాడా? కానీ నక్షత్రాలు రాత్రులు కనబడతాయి, పగలు కూడా ప్రకాశిస్తాయి. దేవునికి స్తోత్రం చెప్దామా. స్టార్స్ హ్యావ్ స్పెషల్ క్వాలిటీస్. దే షైన్ డ్యూరింగ్ ద నైట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద మార్నింగ్. దట్ ఈస్ హౌ గాడ్ క్రియేటెడ్ దెమ్ సో వండర్ఫుల్లీ. ప్రియమైనటువంటి దేవుని సంగమా,
దేవుడు అంత అద్భుతముగా ఆ నక్షత్రాలను సృష్టించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నక్షత్రముతో ఇక్కడ పోల్చబడ్డాడు. ఆయన వెలుగై ఉన్నాడు. నక్షత్రము అనగా దానికి పర్యాయ పదము. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన చీకటిలో, ఆయనలో చీకటికి ఎంత మాత్రము స్థానము లేదు. ఆ వెలుగు లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన మిమ్ములను లోకమునకు వెలుగుగా ఉండటానికే ఆయన మనలను కలుగజేశాడు. మనలను లోకమునకు వెలుగుగా ఉండటానికి ఆయన మనలను కలుగజేశాడు. ఒక వచన భాగము ఏమని ఉంటుంది అంటే, యు